ఒక్కసారి ఊహించుకోండి, ఎక్కడో మన పర్స్ పోయింది. అందులో డబ్బు మాత్రమే కాదు, మన ఐడీ కార్డులు, మన జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. ఇక వెతకడం మొదలుపెడతాం. ఆ వెతుకులాటలో ప్రతిక్షణం బహుశా ఇక్కడే ఉందేమో అనిపించే ప్రతి ఆశ మన మెదడులో డోపమైన్ను విడుదల చేస్తుంది. చివరికి ఆ పర్సు దొరికినప్పుడు కలిగే ఆనందం కన్నా దాన్ని కనుక్కుంటామనే ఆశలో, ఆ అన్వేషణలోనే ఎక్కువ డోపమైన్ రిలీజవుతుంది. ఎందుకంటే డోపమైన్ అనేది కేవలం బహుమతి అందుకున్నప్పుడు వచ్చే కెమికల్ కాదు. అది మనల్ని వెతకమని, ఒక లక్ష్యం వైపు దూసుకెళ్లమని నడిపించే ఒక ఇంధనమన్మాట. మన జీవితంలో ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా ఆ సమస్య మనలో లేదేమో. మనకు తెలియకుండానే తెరవెనుక ఒక పెద్ద శక్తి మన ప్రేరణ వ్యవస్థలను తారుమారు చేస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు, ఇది ఒక పక్కా ప్లాన్తో చేసిన డిజైన్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం డోపమైన్ను సరిగ్గా చూడాలి. దీనిని ప్రేరణా అణువు అని కూడా అంటారు. ఇది మనల్ని బ్రతికించడం కోసం మన పూర్వీకులలో పరిణామం చెందిన ఒక అద్భుతమైన వ్యవస్థ. ఆహారం కోసం, నీళ్లకోసం, ఆశ్రయం కోసం వాళ్ళని వెతికించింది ఇదే. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కోసం వెతకడానికి ప్రేరేపించి ప్రాణాలు కాపాడింది. కాని ఇప్పుడో మనకు ఆ మనుగడ సమస్యలు దాదాపుగా లేవు. అంటే మన మెదడులోని ఆ పురాతన, శక్తివంతమైన ప్రేరణ వ్యవస్థ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒక లక్ష్యం కోసం ఆకలితో ఉంది. దేనికోసం వెతకాలో, దేన్ని సాధించాలో తెలియక ఎదురుచూస్తోంది. సరిగ్గా ఇక్కడే ఆధునిక టెక్నాలజీ ఒక అవకాశాన్ని పసిగట్టింది. ఆ ఖాళీని ఎలా నింపాలి, దాన్ని ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని వాళ్లకొక మార్గం దొరికింది. ఇది కేవలం వ్యాపారం కాదు. ఇది మన ఏకాగ్రత, మన సమయం, చివరికి మన స్వేచ్ఛ మీద జరుగుతున్న ఒక దాడి. ట్రిలియన్ల డాలర్ల విలువైన ఈ దోపిడీ మనకు ఏమాత్రం తెలియకుండా మన మెదడు లోపలే జరుగుతోంది. ఈ మార్పు ఒక్క రోజులో జరగలేదు. 2007లో ఐఫోన్ మన జీవితాల్లోకొచ్చింది. 2010లో యాప్లు మన సమయం కోసం యుద్ధం మొదలుపెట్టాయి. ఇక 2012లో ఇన్ఫినిట్ స్క్రోల్ వచ్చింది. అదొక ఉచ్చు. అంతే, అంతులేని సమాచార ప్రవాహంలో మనల్ని బంధించి, మనల్ని శాశ్వతంగా మార్చేసింది. విచిత్రమేంటంటే ఈ టెక్నాలజీని సృష్టించిన వ్యక్తే దాని ప్రభావాన్ని చూసి షాకయ్యాడు. ఈ ఒక్క ఆవిష్కరణ వల్ల ప్రతిరోజూ దాదాపు 2 లక్షల మానవ జీవితకాలాల సమయం వృధా అవుతుందని ఆయనే ఒప్పుకున్నాడు. మనం ఆడుతున్న ఈ ఆట ఎంత పెద్దదో, దాని పరిణామాలు ఎంత భయంకరమైనవో ఆలోచించండి. ఒక్కసారి ఈ స్లైడ్లోని నెంబర్లు చూడండి. సోషల్ మీడియా $208 బిలియన్, ఫాస్ట్ ఫుడ్ $741 బిలియన్, ఈ-కామర్స్ ఏకంగా $6.5 ట్రిలియన్. ఇవన్నీ కేవలం వస్తువులు అమ్మే వ్యాపారాలు కావు. ఇవి మన డోపమైన్ పైన, మన అటెన్షన్ పైన నిర్మించిన మహాసామ్రాజ్యాలు. ఈ డోపమైన్ ఎకానమీ మొత్తం విలువ దాదాపు $30 ట్రిలియన్. అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ. బ్యాంకుల్లోనో ఖజానాల్లోనో జరగటం లేదు, అది మన మెదళ్లలో జరుగుతోంది. ఇంకా దారుణమైన విషయమేంటంటే వాళ్లు మనల్ని దోచుకోవడమే కాదు, అది మన తప్పేనని, మనకే పట్టుదల లేదని మనల్ని నమ్మిస్తున్నారు. సరే, ఇంతకీ ఈ దోపిడీ మన రోజువారీ జీవితంలో ఎలా ఉంటుంది? హైజాక్ చేయబడిన డోపమీన్ వ్యవస్థతో జీవించడమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో ప్రతి ఒక్కర్నీ ఇది ఎలా ప్రభావితం చేస్తుందో గమనిద్దాం. సోషల్ మీడియాలో ప్రతి స్క్రోల్ ఒక స్లాట్ మెషీన్ లివర్ లాగడం లాంటిది. నెక్స్ట్ ఏమొస్తుందో తెలీదు. ఒక ఫనీ వీడియోనా, ఒక స్నేహితుడి ఫోటోనా, లేక ఏమీ రాదా? ఆ ఏమో, ఆ అనిశ్చితి అదే మనల్ని బంధించేది. న్యూరోసైన్స్లో దీన్ని వేరియబుల్ రివార్డ్స్ అంటారు. ఏ వ్యసనానికైనా పునాది ఇదే. మనం అలా స్క్రోల్ చేసినప్పుడు మన మెదడులో ఒక అసహజమైన డోపమైన్ స్పైకొస్తుంది. ఒకేసారి కిక్ అన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మన మెదడు వెంటనే డోపమైన్ స్థాయిలను మన సాధారణ స్థాయి కంటే కిందకు నెట్టేస్తుంది. అదే క్రాష్. అప్పుడు ఆందోళన, నిస్సత్వ, మళ్ళీ ఆ కిక్ కోసం తప్పన మొదలవుతాయి. ఇదొక ఫీలింగ్ కాదు, ఇది మన బ్రెయిన్లో జరుగుతున్న ఒక కెమికల్ రియాక్షన్. ఈ తేడా చూడండి. మన పూర్వీకులు ఒక వేటలో గెలిచినప్పుడో, ఒక పెద్ద పని పూర్తి చేసినప్పుడో రోజుకు సగటున 10 సార్లు ఆరోగ్యకరమైన డోపమైన్ను పొందేవారు. మనమా మధ్యాహ్నం లంచ్ టైంకే 100ల కొద్దీ చిన్న చిన్న కృత్రిమ స్పైకులని పొందుతున్నాం. ఇది మన మెదడు తట్టుకోలేదు. ఇది సంతృప్తికి బదులుగా మరింత గందరగోళాన్ని మిగులుస్తుంది. కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది.
ఈ ఉచ్చు నుండి బయటపడటానికి ఒక మార్గముంది. మన డోపమైన్ వ్యవస్థను తిరిగి మన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక దారి ఉంది. కానీ ఆ పరిష్కారం చాలామంది అనుకుంటున్నది కాదు. బహుశా డోపమైన్ డీటాక్స్ గురించి చాలామంది విని ఉంటారు, అన్నింటినీ పక్కన పెట్టేయడం. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? చాలా సందర్భాలలో ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే మన మెదడు శూన్యతను అసలు భరించలేదు. ఏదైనా బలవంతంగా తీసివేస్తే అక్కడ ఒక పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ కాస్త మరింత పెద్ద కోరికగా మారుతుంది. అందుకే అసలు రహస్యం తీసివేయడం కాదు, పునర్నిర్మించడం. మన రివార్డ్ సిస్టమ్ను మనకనుకూలంగా తిరిగి నిర్మించుకోవడం. ఈ గ్రాఫ్ చూడండి. ఇది అనారోగ్యకరమైన సైకిల్. ఒకేసారి ఆకాశంలోకి వెళ్లే ఒక స్పైక్, ఆ తర్వాత నేరుగా పాతాళంలోకి పడిపోయే ఒక లోతైన క్రాష్. ఇది మనల్ని నిరంతరం ఆందోళన, అసంతృప్తి అనే రోలర్ కోస్టర్పై తిప్పుతూనే ఉంటుంది. ఇప్పుడు దీని చూడండి. ఇదే ఫ్లో స్టేట్. ఇక్కడ ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు. కేవలం స్థిరమైన నిరంతర శక్తి, సంతృప్తి మాత్రమే ఉంటాయి. అత్యున్నత పనితీరు, నిజమైన ఆనందం ఇక్కడే దొరుకుతాయి. మరి మనం ఆ ఫ్లో స్టేట్కు ఎలా చేరుకోవాలి? దీనికొక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ పద్ధతి ఉంది. ఇంకా మంచి విషయం ఏంటంటే దీన్ని కేవలం 10 నిమిషాల్లో ప్రారంభించవచ్చు. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, అన్నీ మారతాయి. మనమెప్పుడూ ఒక పని చేయడానికి మోటివేషన్ కోసం ఎదురుచూస్తాం. కాని అది తప్పు. సైన్స్ ఏం చెప్తోందంటే మనం ఒక పనిని మొదలుపెట్టిన తర్వాతే డోపమైన్ విడుదలవుతుంది. అంటే చర్య ప్రేరణకు దారితీస్తుంది. డోపమైన్ అనేది పని ప్రారంభించటానికి ఇంధనం కాదు, పని ప్రారంభించినందుకు వచ్చే బహుమతి. ఈ ప్రక్రియ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, ఒక పని మీద పూర్తి స్పష్టత తెచ్చుకోవాలి. ఆ క్లారిటీనే డోపమైన్ను ప్రేరేపిస్తుంది. సెకండ్ స్టెప్, ఆ పనిని కేవలం 10 నిమిషాలు చేస్తానని మాట ఇచ్చుకోవాలి. అంతే, ఇది మన బ్రెయిన్ను సులభంగా మోసం చేస్తుంది. థర్డ్ స్టెప్, పని మొదలుపెట్టగానే మన బ్రెయిన్ ఆ ప్రయత్నానికి బహుమతిగా డోపమైన్ను విడుదల చేస్తుంది. అదే ఊపు. ఫోర్త్ స్టెప్, 10 నిమిషాలు గడిచిపోతాయి కానీ పని ఆపాలని అనిపించదు. ఫ్లో స్టేట్కు స్వాగతం. ఈ 3 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. ముందు కదలాలి. మన మెదడు ఆలోచనకు కాదు, చర్యకు బహుమతి ఇస్తుంది. పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలని చూడొద్దు, ఎలాగోలా స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న విజయాలే అతిపెద్ద ఊపును సృష్టిస్తాయి. వేల సంవత్సరాల క్రితం భగవద్గీతలో చెప్పిన అదే రహస్యాన్ని నేటి న్యూరోసైన్స్ ధృవీకరిస్తోంది. ఫలాన్ని ఆశించకుండా పనిని ప్రేమించాలి. మనం చేసే పనిలోనే ఆనందాన్ని కనుగొన్నప్పుడు, ఆ ప్రక్రియనే మనం ఇష్టపడినప్పుడు మనం డోపమైన్ దోపిడీకి బాధితులుగా ఉండము.